మంత్రాలు చాలామందికి తెలిసిన విషయమే, కాని అవి కేవలం ధ్యానానికి ఉపయోగపడేవేనా? కానే కాదు. వాటి వెనుకో పెద్ద సైన్సే ఉంది. విశ్వకంపన శాస్త్రమంటారన్మాట. అసలు మనం పలికే మాటలు, మనం చేసే శబ్దాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా మార్చేస్తాయో దాని గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క శబ్దం, కేవలం ఒక సౌండ్ మన రియాలిటీని మార్చేయగలదంటే నమ్మగలమా? అంటే మన ఆలోచనల్ని, మనలో ఉండే శక్తిని, చివరికి మన జీవితాన్నే మార్చేసే అంత పవర్ ఒక శబ్దానికి ఉంటుందా? ఇదేదో కథ కాదు, వేల ఏళ్ల నాటి ఒక ప్రాచీన శాస్త్రానికి ఇదే పునాది. సరే, మంత్రం అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత కోసం మళ్లీ మళ్లీ పలికే ఒక పదం లేదంటే ఒక శబ్దం, అంతేకదా? మనస్సు ప్రశాంతంగా ఉండటానికి చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మనం అనుకునే ఈ డెఫినిషన్ జస్ట్ పైపైన కనిపించేది మాత్రమే. దీని వెనక ఓ పెద్ద ప్రపంచమే ఉంది, చాలా లోతైనది. సరే, మరి శబ్దం యొక్క 4 స్థాయిల గురించి చూద్దాం. నిశ్శబ్దం నుంచి మాట ఎలా పుడుతుందో తెలుసుకుందాం. యోగశాస్త్రం ప్రకారం మనం మాట్లాడే మాటలు, అంటే మనం వినే ఈ శబ్దం ఒక ఐస్బర్గ్ టిప్ లాంటిదట. అంటే పైకి కనిపించేది చాలా కొంచెమే. మరి అసలు శబ్దం ఎలా పుడుతుంది? దాని ప్రయాణమేంటి చూద్దాం. ఇక్కడ చూడండి, శబ్దం ప్రయాణం ఎలా సాగుతుందో. ఒక ఆలోచన మాటగా మారడానికి జరిగే ఒక అద్భుతమైన ప్రయాణమిది. అంతా మొదలయ్యేది పరావాక్కుతో. ఇది మూలాధార చక్రం దగ్గరుండే పూర్తి నిశ్శబ్ద స్థితి. అక్కడనుంచి అది పశ్యంతిగా మారుతుంది, నాభి దగ్గర. ఆ తర్వాత హృదయం దగ్గరికి వచ్చేసరికి మధ్యమా అవుతుంది. ఫైనల్గా గొంతులోంచి బయటకు వచ్చి మనం వినగలిగే వైఖరి వాక్కుగా వ్యక్తమవుతుంది. అంటే మాట పుట్టకముందు ఇన్ని స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయానికి వద్దాం. అదే సృష్టి యొక్క బ్లూ ప్రింట్, అంటే విశ్వం యొక్క వర్ణమాల. సంస్కృతం వర్ణమాల ఉంది కదా, అది కేవలం ఒక భాషకు సంబంధించిన అక్షరాలే కాదు, అది ఏకంగా సృష్టికే ఒక వైబ్రేషనల్ మ్యాప్ లాంటిది. ఆశ్చర్యంగా ఉంది కదా? ఇక్కడ చూస్తున్న 50 ఆది శబ్దాలు ఇవి కేవలం అక్షరాలు కాదన్నమాట. ఇవి యూనివర్స్లోనే ప్రాథమిక శక్తుల్ని, సృష్టికి మూలమైన వైబ్రేషన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది మొత్తం విశ్వం యొక్క సోనిక్ డిఎన్ఏ అనుకోవచ్చు. ఈ కాస్మిక్ సౌండ్స్కి మన శరీరానికి ఎంత అద్భుతమైన కనెక్షన్ ఉందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, కా వర్గం అక్షరాలు గొంతులోంచి వస్తాయి. చా వర్గం అంగిలి అంటే ప్యాలెట్ నుంచి పలుకుతాం. అలాగే పా వర్గం పెదవులతో పలుకుతాం. చూసారా? ప్రతి శబ్దాల గ్రూప్కి మన శరీరంలో ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఉంది. ఎంత సిస్టమాటిక్గా ఉందో కదా. ఓకే, ఇప్పటిదాకా థీరీ చూశాం కదా. మరి ప్రాక్టికల్గా మన జీవితంలో మనకు కావాల్సిన శక్తి కోసం ఈ మంత్రాలను, ఈ శబ్దాన్ని ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మన జీవితానికి కొన్ని ముఖ్యమైన లక్ష్యాలుంటాయి కదా, వాటిని పురుషార్థాలు అంటారు. అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ టేబుల్లో చూడండి, ఈ లక్ష్యాలను సాధించడానికి కూడా ప్రత్యేకమైన మంత్రాలున్నాయి. అంటే ప్రతి గోల్కి ఒక స్పెసిఫిక్ సౌండ్ ఎనర్జీని మనం వాడుకోవచ్చన్నమాట. ఇప్పుడు కొన్ని పవర్ఫుల్ బీజమంత్రాల గురించి క్విక్గా చూద్దాం. ముందుగా లం. ఇది భూవితత్వానికి సంబంధించినది. మన మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసి మనకొక స్టెబిలిటీని, భద్రతను ఇస్తుంది. తర్వాత రం. ఇది ఫైర్ ఎలిమెంట్, అగ్నితత్వం. ఇది మన సోలార్ ప్లెక్సస్ చక్రాన్ని, అంటే మన పర్సనల్ పవర్ సెంటర్ని యాక్టివేట్ చేస్తుంది. ఇక హం. ఇది స్పేస్, అంటే ఆకాశతత్వానికి సంబంధించినది. ఇది మన గొంతు దగ్గర ఉండే విశుద్ధ చక్రాన్ని ఓపెన్ చేస్తుంది. దీనివల్ల మన ఎక్స్ప్రెషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సరే, ఇప్పుడు మనం ఈ టాపిక్లోకెల్లా అత్యంత అద్భుతమైన ఒక డీప్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. అదేంటంటే మన శరీరం శబ్దంతోనే నిర్మించబడింది. ఆ మంత్రపురుషుణ్ణి కనుక్కుందాం. ఈ కాన్సెప్ట్ పేరే మంత్రపురుషుడు, అంటే సౌండ్ బాడీ. దీని ప్రకారమేంటంటే మన ఈ ఫిజికల్ బాడీ అనేది యూనివర్స్లోని ఆది శబ్దాల యొక్క ఒక రూపమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనం కేవలం మాంసం, ఎముకలు కాదు, మనం శబ్దాల రూపం. ఈ పురాతన మ్యాప్ని ఒకసారి చూడండి, ఎంత డీటెయిల్డ్గా ఉందో. మన శరీరంలో ఉన్న ప్రతి భాగానికి, అంటే కళ్ల దగ్గర్నుంచి కాలి వేళ్ల వరకు ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని, ఒక మంత్రాన్ని కేటాయించారు. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది మన శరీరం అనేది ఎంత కాంప్లెక్స్ సౌండ్ సిస్టమో. సో
ఈ మొత్తం ప్రయాణంలో మనం ఏం తెలుసుకున్నాం? ఒక సాధారణ పదం అనుకున్న మంత్రం వెనుక ఒక విశ్వశక్తి ఎలా దాగి ఉందో చూశాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనం చేసే శబ్దాలు అవి జస్ట్ నాయిస్ కాదు. ఈ విశ్వమంతా ఓం అనే ఆదిశబ్దం నుంచి ఎలా పుట్టిందో అలాగే మనం పలికే ప్రతి మాట, ప్రతి మంత్రం కూడా ఆ క్రియేటివ్ ఎనర్జీకి ఒక ప్రతిధ్వని లాంటిది. అవి మనల్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కంటిన్యూస్గా షేప్ చేస్తూనే ఉంటాయి. అందుకే చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. ఒకవేళ మన శరీరం నిజంగానే శబ్దాల సింఫనీ అయితే మరి మనం పాడుతున్న పాట ఏది?